కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిలా బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ను కూడా అందులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, కాళేశ్వరం కమిషన్ నివేదిక సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల క్రితము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకి సాగునీరు అందించి ఇవాళ పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా అత్యధికంగా దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచాము. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లో ఒక భాగమైనటువంటి మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లర్లు కుంగితే దాన్ని రాద్ధాంతం చేస్తూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే విఫల ప్రాజెక్ట్ అని, అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూలేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ దానిపైన ఒక కమిషన్ వేస్తూ ఇవాళ మా మధ్య కమిషన్ అనేక సార్లు అంటే ఆ సమయంలో ఇంజనీర్లని విచారణ చేస్తూ అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నన్ను కేసీఆర్ ని, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల అందరినీ కూడా విచారించి ఆ విచారణలో భాగంగా పూర్తిగా తప్పుడు నివేదికను కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసింది. దాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పదే తప్పుడు ప్రచారం చేస్తూ వస్తుంది. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో 600 పేజీలు రిపోర్ట్ సిద్ధం చేస్తే అందులో 60 పేజీలు మీడియాకు లీక్ చేశారు. పూర్తిగా ఇది తప్పిదం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలు 600 పేజీల నివేదికలో ఏముంది, కమిషన్ రిపోర్ట్ అందులో పొందుపరిచిన అంశాలు ఏంటి, ప్రభుత్వం బయటపడడం లేదని చెప్పేసి కూడా పూర్తిగా ఆ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా తప్పుపడుతూ సవాల్ చేస్తూ హైకోర్టులో 3 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఈ 2 పిటిషన్లను అపరేష్ కుమార్ సింగ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ 2 వేర్వేరు పిటిషన్లు రేపు 11 గంటలకు విచారిస్తారు. అయితే ఈ విచారణ సమయంలో ఇటు బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్స్ కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఇక ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కాబట్టి సో కమిషన్ రిపోర్ట్ నే సవాల్ చేస్తూ వేరువేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి రేపు బలంగా వాదనలు కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. సో తద్వారా మరి వెంటనే ఇరు వాదనలు విన్న తర్వాత వాయిదా వేస్తుందా లేకపోతే జడ్జిమెంట్ ఏమన్నా ఇస్తుందా ఏంటి అనేది కూడా మనకైతే చేయాల్సి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని బట్టి ప్రభుత్వం పదే పదే బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ దాన్ని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పూర్తిగా విఫల ప్రాజెక్టు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ప్రజల్ని కొంత అయోమయానికి గురి చేయడం, దాంతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన యొక్క విలువను దిగజారుతూ అంతేవిధంగా అసలు ఆ ప్రాజెక్టుని విఫల ప్రాజెక్టుగా ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో ఇవాళ గతంలో ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఆ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత మనకి కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఇవాళ ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా ఎంతవరకు కొత్త ఆయకట్టు ఇచ్చాము ఏంటంటే వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచిన తర్వాత 2 పియర్స్ అంటే మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పియర్లు కుంగిన తర్వాత పదే పదే దాన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది. కాబట్టి సో వీటిని కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. నేపథ్యంలో రేపు 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఆయన ఈ 2 వేర్వేరు పిటిషన్ని ఆయనే ఆధ్వర్యంలో విచారించే అవకాశం కనిపిస్తుంది. సో రేపు మరి ఇక వాదనలు విన్న తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్స్ వాదనలు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్స్ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. సో రేపు 11 గంటలకైతే ఈ యొక్క పిటిషన్లు ఏవైతే ఉన్నాయో
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రేపు హైకోర్టు 11 గంటలకు విచారిస్తుందండి. రైట్ సైదులు, థ్యాంక్ యూ. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసు కొత్త మలుపు తిరిగింది. లై డిటెక్టర్ కు హాజరు కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైష్ణవి సోదరులు కొండయ్య, సురేందర్తో పాటు ప్రియుడు లోకేష్ కు నోటీసులు అందించారు. జూలై 14న గండికోటలో దారుణ హత్యకు గురైంది మైనర్ బాలిక వైష్ణవి. మొదట ప్రియుడు లోకేష్ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానించారు. హత్యలో లోకేష్ పాత్ర అనంతరం కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే పలుమార్లు వైష్ణవి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. లై డిటెక్టర్ ద్వారా కుటుంబ సభ్యులను విచారించారన్నారు పోలీసులు. రైట్గా కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసు కొత్త మలుపైతే తిరిగింది. లై డిటెక్టర్ కు హాజరు కావాలంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట మర్డర్ మిస్టరీకి సంబంధించి విచారణ ఆఖరు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల విచారణల అనంతరం పోలీసు శాఖ చివరి ప్రయత్నంగా ఈ కేసును అత్యంత ప్రెస్టేజ్ గా తీసుకుని లై డిటెక్టర్ ద్వారా మర్డర్ కు గురైనటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యులను విచారించే అవకాశం అయితే ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఇవాళ పోలీసులు మైనర్ బాలిక తల్లి అయినటువంటి తల్లికి తర్వాత సోదరులు సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్యతో పాటు ప్రియుడు లోకేష్ కు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అసలైన నిందితులు ఎవరో ఛేదించేందుకు గండికోటలో ఏకంగా తిష్ట వేయడం కూడా జరిగింది. హత్య జరిగినప్పటి నుంచి దాదాపు 5 వారాలు అయితే హత్య జరిగి ఇప్పటికీ దాదాపు 5 వారాలు గడిచింది. అయినప్పటికీ సరైన ఫలితం అయితే ఇంతవరకు కనిపించలేదు. ఈ కేసుకు సంబంధించి డాగ్ స్క్వాడ్, తర్వాత బాంబ్ స్క్వాడ్, గూగుల్ డంపింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సైతం పోలీసులు ఉపయోగించారు. ఇప్పటి వరకు దాదాపు 400 మందికి పైబడి అనుమానితులను విచారించడం జరిగింది. అమ్మాయి హత్య జరిగిన రోజైనటువంటి గత నెల జూలై 14న గండికోటకు వచ్చినటువంటి పర్యాటకుల అందరినీ విచారించారు. మరో ప్రయత్నంగా పోలీసులు 18 టీంలుగా ఏర్పడి ఎవరైతే హత్య జరిగిన రోజు గండికోట ప్రాంతానికి వచ్చి తిరుగాడారో వాళ్ళందరి ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ ఫలితం అయితే కనిపించలేదు. అప్పట్లో అమ్మాయి మర్డర్ కు సంబంధించి తొలుత ప్రియుడు లోకేష్ హతమార్చాడని అనుకున్న పోలీసులు ఈ హత్యతో అతనికి సంబంధం లేదని కూడా తేల్చేశారు. స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హత్యకు సంబంధించి మరుసటి రోజు సాయంత్రమే హంతకులు ఎవరైంది తేల్చేస్తామని కూడా కోయ ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే అమ్మాయి హత్యకు సంబంధించినటువంటి అసలు హంతకులు ఎవరో తేల్చడం వీడని మిస్టరీగానే ఇప్పటి వరకు కూడా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హత్యకు దుండగులు చాలా పగడ్బందీగా చేశారని పోలీసులే చెప్పుకొచ్చారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేసినట్లు భావించేటట్లుగా ఆ వ్యవహారాన్ని ఆ పథకాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే అమ్మాయికి సంబంధించినటువంటి ఒంటిపై ఉన్న టాప్ ను తొలగించారు. అయితే ఆ పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్లు మాత్రం ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని కూడా నిర్ధారించారు. ఆమెను బలంగా గుద్దడం గాని లేకపోతే తన్నడం గాని జరగడంతోనే కడుపులో ఉన్నటువంటి లివర్ భాగం ఛిద్రమై ప్రాణాలు పోయాయని కూడా డాక్టర్లు తేల్చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా ఇదివరకే స్పష్టంగా చెప్పడం జరిగింది.
అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి బంగారు నగలు సైతం ఒంటిపై అలాగే ఉండిపోవడం కూడా ఉండిపోవడం కూడా జరిగిపోయింది. అయితే చెవికి సంబంధించినటువంటి ఓ కమ్మ మాత్రం కనిపించకుండా పోవడంతో ఈ కమ్మ కోసం కూడా దాదాపు పోలీసులు వారాల తరబడి ఇక్కడ గండికోట ప్రాంతంలో సెర్చ్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైనా చిన్న ఆధారం దొరికినా కూడా అక్కడ అమ్మాయికి సంబంధించినటువంటి హత్య మిస్టరీ వీడుతుంది అనేటువంటి ఆశతో ఇప్పటి వరకు పోలీసులు ఉంటున్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి మరో సందర్భంలో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కడపకు వచ్చిన సందర్భంలో మరికొన్ని సెన్సేషనల్ విషయాలు కూడా ప్రెస్ అంటే మీడియాకు వివరించడం జరిగింది. హత్యను చేసేందుకు అంటే అమ్మాయిని హత్య చేసేందుకు ఎవరి ఆస్కారం కనిపించలేదని కూడా స్పష్టం చేస్తూనే కుటుంబ సభ్యులపై అనుమానాలు కూడా ఒక రకంగా వ్యక్తం చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే అమ్మాయి హత్య జరగక ముందు సోదరుడు అంటే కజిన్ సోదరుడైనటువంటి సురేంద్ర గండికోటకు వచ్చి కేవలం 25 నిమిషాలు ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పారు. అయితే అనుమానం ఉన్నప్పటికీ వారిపై గట్టిగా వచ్చి ఉంచడంతో పాటు వారిపై చివరి ప్రయత్నంగా ఆ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే ఇవాళ ఫైనల్ గా చివరి ప్రయత్నంగా అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తల్లి తర్వాత ఇద్దరు పెదనాన్న కొడుకులైనటువంటి కొండయ్య సురేంద్రలతో పాటు సొంత సోదరుడైనటువంటి బ్రహ్మయ్య తర్వాత ప్రియుడైనటువంటి లోకేష్ కు కూడా ఈ లై డిటెక్టర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి రెక్కి నిర్వహించినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇటుక నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి రెక్కి నిర్వహించినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నిన్న కొంత సంచలనం సృష్టించే విధంగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై జలదంకి మండలం అన్నవరం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ లో అంటే కావలి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టోన్ క్రషర్ లో ఆయన్ని తుదముట్టించేందుకు జరిగినటువంటి చర్య ఏదైతే దీనిపై అయితే మాత్రం పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసులు దీనికి సంబంధించి కేసులు నమోదు చేసినట్టు డిఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంట్లో ఏదైతే ఈ హత్యకు ప్రేరేపించిన విధంగా ఈ రెక్కి నిర్వహించే విధంగా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే దీనికి సంబంధించిన నలుగురు ఎవరైతే తామర్ల శ్రావణ్ కుమార్, ఇస్సారతో వేణు అలాగే వీడియో తీసినటువంటి వ్యక్తి అలాగే ఆత్మకూరు రాజేష్ వీరిపై మాత్రం కేసులు నమోదు చేసినట్టు కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. అయితే నిన్న స్పష్టంగా కూడా ఏదైతే నిందితులు అక్కడికి వెళ్ళిన తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పదే ఆ నలుగురికి ఫోన్లు చేయడము ఆ ఫోన్లకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా నిన్న మనం ప్రదర్శించినటువంటి సందర్భం అయితే ఉందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు 11 గంటల సమయానికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అతిథిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి కూడా నలుగురితో టచ్ లో ఉన్నారు. అలాగే అక్కడ ఏం జరుగుతుంది ఏంది అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు డ్రోన్ విజువల్స్ ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కదలికలను కనిపెట్టడము ఆయన వచ్చిన తర్వాత ఆయన తుదముట్టించేందుకు ప్రయత్నించేటటువంటి ప్రయత్నాలు అంటే అక్కడ వెపన్స్ కూడా దొరికినటువంటి సందర్భంలో దీనిపై అయితే మాత్రం కేసు నమోదు చేసినట్టుగా కూడా
డిఎస్పీ సెలవు తెలియజేశారో ఈ కేసులో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఎవరైతే వీడియోగ్రాఫర్ ని అలాగే ఇస్సారపు వేణువు కూడా అదుపులోకి తీసుకున్నామని, వీళ్ళలో ఇంకా ముగ్గురు ఎవరైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ఆత్మకూరి రాజేష్, దామెర్ల శ్రావణ్ కుమార్ ముగ్గురు పరారీలో ఉన్నారని, వీరు ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామంటూ కూడా డిఎస్పీ శ్రీధర్ తెలియజేసిన పరిస్థితి చెప్పాలి. అయితే ఈ ఘటన ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లాను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం అనేటటువంటి ఘటన అయితే మాత్రం ఒక్కసారిగా కూడా నెల్లూరు రాజకీయాలు అయితే ప్రకంపన సృష్టించిందనే చెప్పాలి. అయితే అది పోలీసులు కూడా దీనిపై వెంటనే స్పందించడం అయితే మాత్రం శుభపరిణామంగా దీన్ని తీసుకోవాలి. ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం, వారి దగ్గర నుంచి సమాచారం చేపట్టడం, వారు నిన్న పట్టుకున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏదైతే జరిగినటువంటి ఘటనలు కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం కూడా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరైనా సరే అట్టొస్తే వారిని చంపేందుకు కూడా వెనకాడవద్దని కూడా ఆయన ఆదేశించినట్టు కూడా నిన్న ఇస్సారపు వేణువు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనలు ఎలా దారితీస్తాయి అంటే ఇవి రాజకీయాల్లో ఎంతవరకు సమంజసం అంటే నిన్న మన రాజ్ న్యూస్ తో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నేను అభివృద్ధి కాముకుడిగా కావలి నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకే రామరెడ్డి ప్రతాప్ కుమార్ ఇలాంటి చర్యలకు ఘటనలతో ఇలాంటి చర్యలకు ముందు చేస్తున్నాడని, అయితే నన్ను అడ్డు తొలగించుకుంటే ఆయనకి ప్రత్యర్థి లేకుండా వెళ్తాడు అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతోనే నిన్న ఈ యొక్క ప్రయత్నానికి ఆయన ప్రయత్నించినట్టు కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిన్న మన రాజ్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనల పట్ల అయితే మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరుకైతే మాత్రం ఇటు కావలి ప్రజలు ఏదైతే టీడీపీ క్యాడర్ కానీ కావ్యకృష్ణ అభిమానులు కానీ దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా లేడీ డాన్ అరుణ అరెస్ట్ అయింది. అరుణకు 14 రోజుల రిమాండ్ విధించారు అదనపు కోర్టు న్యాయమూర్తి. అరుణను అరెస్టు చేసి ఒంగోలు జైలుకు తరలించారు. సివిల్ కేసులో మిగిలిన ముగ్గురిని కూడా జిల్లా జైలుకు తరలించారు అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడికి బెదిరింపులకు వచ్చాయి. బీఆర్ఎస్ నేత ఇర్షాద్ ఓ పని నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే పని పూర్తి కావాలంటే లంచం కావాలని సీనియర్ అసిస్టెంట్ రమేష్ డిమాండ్ చేశాడు. దీంతో ఇర్షాద్ ఏసీబీని ఆశ్రయించారు. అయితే లంచం ఇవ్వకపోగా ఏసీబీకి పట్టిస్తావా అని ఇర్షాద్ను రమేష్ సోదరుడు నాగేష్ వేధింపులకు పాల్పడ్డాడు. ఇర్షాద్ను బెదిరిస్తూ ఇంటిపైకి దాడికి వచ్చాడు. దీంతో ఇర్షాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నా ఫ్యామిలీ మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు, చాలా భయపడుతున్నారు లేడీస్. సరే, నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను చంపినా పర్వాలేదు, నేనైతే సిద్ధంగా ఉన్నా. నేనే తప్పేం చేయలేదు, నేను ఉన్నదే నిజం చెప్పినా. నాతో రెడ్ హ్యాండ్గా తీసుకొని పట్టుబడిండు. ఆయన కూడా ఏసీబీ ముందల ఖచ్చితంగా నిన్న ఏసీబీ ముందల స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఆయన పేర్కొన్నాడు. నేనే 15,000 తీసుకుని పేర్కొన్నాడు. దాంట్లో నేను చేసిన తప్పేం లేదు. నేను న్యాయంగా నాతో నేను 15,000 నాకు కావాలని ఖచ్చితంగా చెప్తే నేను ఎక్కడికి తీసుకురావాలి. నేను అందుకోసం వాళ్ళకు నేను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సీసీ కెమెరా, మున్సిపల్ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. సీసీ కెమెరా ముందర తీసుకునే పైసలు తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత కూడా నాకు ఈ విధంగా చేయడము చేస్తా అని చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడో అక్కడ మా వార్డ్ నెంబర్ 7 క్యాండిడేట్ బాతులు అన్నామని వ్యక్తి సహాయం చేసిన ఆయన చేసే పనులు ఇవే ఉన్నాయి. అందుకే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయవు. ఎందుకంటే ఇలాంటి పనులకు నువ్వు సపోర్ట్ చేయవద్దు. ఎందుకంటే నువ్వు ఒక ప్రజా లీడర్ కాబట్టి, నువ్వు ఒక మీ భార్య కౌన్సిలర్ ఉంది కాబట్టి, ఇలాంటి ఎవరైతే డబ్బులు తీసుకొని ప్రజలకు ఎవరైతే ఇబ్బంది పెడతాడో అలాంటి వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేయవద్దు. నిజమైతే లేదు, నువ్వు చేసే పని ఇదైతే ఇదే పని చేస్తావని నేను అందరూ తెలియజేస్తున్నాను. నాకు ఏం జరిగినా, నా ఫ్యామిలీ మెంబర్కి ఏం జరిగినా బి నగేష్ మరియు బాతుల నాగే దానికి బాధ్యులని మరీ నేను డిపార్ట్మెంట్
కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా వాగులు వంకలు దాటాలంటే తెప్ప ప్రయాణమే దిక్కు అవుతుందని నిర్మల్ జిల్లా గంగాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అయిపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నవాబ్పేట నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్కు చేరాలంటే 2 వాగులు దాటాల్సి ఉంటుంది. ఓవైపు కడెం బ్యాక్ వాటర్, మరోవైపు వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో ఇళ్లు చేరాలంటే తెప్ప తప్ప మరో మార్గం లేదు. గతంలో నిర్మించిన వంతెన కూలిపోగా కొత్త వంతెన ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టూ ఉన్న 21 గ్రామాలు చేరాలంటే తెప్ప మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందని, ఎప్పుడు ఏం ప్రమాదం ఉంచుకొస్తుందోనని గంగాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణం వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతో ఈ ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయవేత్తలు మారినా మా బతుకులు మాత్రం ఇంతే దీనంగా ఉన్నాయి. ఏదో నామమాత్రంగా పనులు నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది. కానీ ఏం మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు. ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే. ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను, మీ బ్రిడ్జ్ అయిపోతా అని చెప్పేసి ఏదో పూజలు చేశారు. దానికి అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్లు మాత్రం కనబడట్లేదు. మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడం కానీ ఖానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ ఏ మాత్రం ఈ పడవ మాత్రం ఏదో గాలినో లేకపోతే ఈ మన గాలి బీభత్సం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్ల పడడం ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్. కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది, కానీ అది నాసిరకంగా వేయడం వలన అది నీళ్ళ ప్రభావంతో కొట్టుకొని పోవడం జరిగింది. దేవునిగూడెం గంగాపూర్ ఇప్పుడు టెప్పల వెహికల్ పోతున్నాము. ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు. ఇప్పుడు ఈ టెప్పల వెహికల్ భయపడకుండా పోతున్నా, నీళ్ళకి ఎట్లా దాటాలా ఏం కథ, మాకు ఈత రాదు. వాళ్ళు టెప్ప కొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్ల కొండ పోతుర్రు. నిర్మల్ పోవాలా, ఖానాపూర్ పోవాలంటే ఇప్పుడు రోడ్డు సుగా సోర్పేట రాకపోయే ఆఖరి రోడ్డు కచ్చ రోడ్ ఉన్నది, డాంబర్ రోడ్డు ఇది అయిపోయింది, అన్ని బొందలు అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సార్, మాకైతే తెలియదు. ఇంతకుముందు వేసిన బిర్జు బాగా హైట్ తక్కువ ఉన్నది. ఆ బిర్జు అది కాదు, ఇప్పుడు లేపించేది మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు పిల్లర్లు. అదే హైట్లో లేపాలా సారు. మాకు అన్నకాలం సుగా బాగా సర్వకోస అవుతుంది. వాళ్ళంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు లారీలు ఏవి రావు. గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే ఖానాపూర్ కడెం పోవాలంటే సార్ తెప్పకు దిక్కు ఏమీ లేదు సార్. అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్. అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్. అవతల లేదు తోవ, ఇదే తోవ దిక్కు సార్. ఇంతకు ముందు బిరిజు కట్టింది, బిరిజు కూలిపోయింది సార్. ఇప్పటికైనా మంచిగా కట్టాలని ప్రభుత్వం కోరుతున్నాం. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో కనీస వసతులు కరువయ్యాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని రవిశంకర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం కరువయ్యాయన్నారు. గురుకులాల్లో కూడా సమర్థవంతంగా నడపలేని సర్కార్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక 10 మంది పిల్లలు మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కళ్ళ కలకతో జ్వరాలతో బాధపడుతున్నారు. పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక వెంటనే ఎవరైతే సిక్కు గురవుతున్నారో, అనారోగ్యానికి గురవుతున్నారో వారిని వెంటనే వైద్య నిమిత్తం చేర్చాలి. మరి వాళ్ళకు కావాల్సిన గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకు పౌష్టికాహారాన్ని అందించడమో అదే రీతిలో పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తా ఉన్నది. ఎందుకు కుట్ర చేస్తా ఉందంటే ఇవాళ దీనిలో ఒక్కొక్క గురుకుల పాఠశాలకు ఒక కాంట్రాక్టర్ ఉండడం ద్వారా చికెన్ అయినా మటన్ అయినా లేదా పౌష్టికాహారం అందించడంలో ఒక కాంట్రాక్టర్ బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ గురుకుల పాఠశాల యావత్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 గురుకుల పాఠశాలను కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్పొరేట్ కంపెనీలకు ఈ గురుకుల పాఠశాలను కట్టబెట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప గురుకుల పాఠశాలను చాలా నిర్లక్ష్యం కారణం చేత ఇలా గురుకుల పాఠశాలలలో చదువుకునే పిల్లలు మళ్ళీ అక్కడ వాళ్ళ ఊర్లలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వెళ్ళిపోతా ఉన్నారు. మేము సిక్ రూమ్కి వెళ్తే అక్కడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో విధులు నిర్వహిస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు స్థానికంగా ఉండకుండా ఇలా వచ్చి అలా రాకపోకలు సాగించేవారు ఎక్కువ ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా ఉండి సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాల్సిన అధ్యాపకులు కూడా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పట్టణాల నుంచి వచ్చిపోతున్నారు. ఉదయం 9 గంటలకే పాఠశాలలకు చేరుకోవాల్సిన వారు 11, 12 గంటలకు వచ్చి 3 గంటలకే వెళ్లిపోతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఉద్యోగి తాను విధుల్లోనే ఉన్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తేనే వారు ప్రభుత్వం నుంచి ఇంటి అద్దె, ఏజెన్సీ అలవెన్స్లు పొందుతారు. కాగా చెర్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చెర్ల మండలంలో ఉండకుండా పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజల సమస్యలు తీర్చవలసిన ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు కొండంత ధైర్యం నింపి అండగా నిలబడాల్సిన సఖీ సెంటర్ దారి తప్పుతుంది. ఆపదలో ఉన్న మహిళలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దందా నడుస్తుంది. అక్రమ సంపాదన ధ్యేయంగా ఆడబిడ్డల జీవితాలను పరంగా పెట్టారు. ములుగులోని సఖీ సెంటర్ నిర్వాహకులు పీస్ ఫర్ ఆల్ నేషన్ అనే సంస్థ సీఈఓ కొయ్యల సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో సఖీ కేంద్రాల నిర్వహణ జరుగుతుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ ములుగు జిల్లా సఖీ సెంటర్ మాత్రం బాధితులను ఆగం చేస్తుంది. బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన నిర్వాహకుడు కొయ్యల సాల్మన్ రాజుపై ఆరోపణలు బగ్గుమంటున్నాయి. మహిళల కష్టాలకు ఆయనే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సహాయం కోరుతూ వచ్చిన బాధిత మహిళల భర్తల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. పేరు సరిత. నేను సఖీ సెంటర్ కి మెయింటెనెన్స్ కేసు వేయడానికి వచ్చాను మా ఆయన పైన. అది సెప్టెంబర్, అక్టోబర్ లో నాకు లాయర్ ని చూపించారు. సార్ చాలా మంచోడు, ఈ సార్ వల్ల నీకు న్యాయం జరుగుతుంది అని అంటే అదే నమ్మకంతో నేను ఇక్కడ సార్ను కలిసి సెప్టెంబర్, అక్టోబర్ లో ఫైల్ కంప్లీట్ చేశాను. సారు అదే ఫైల్ ని తీసుకొని DWO ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టియాలమ్మా అని తీసుకెళ్లాడు. సరే సార్ రమ్మనంగానే వెళ్లి DWO ఆఫీస్కి వెళ్లి ఫైల్ పైన సంతకాలు పెట్టించాను. అదే ఫైల్ సార్ కిరణ్ కి ఇచ్చారు. ఆ కిరణ్ అనే వ్యక్తి మాకు అది బంధువులు. ఆ బంధువులే అనే నమ్మకంతో ఫైల్ తను రేపు రండి రా అని చెప్పాడు. సరే ఓకే, తన మీద నమ్మకంతో వెళ్ళాము. 2-3 నెలల తర్వాత కాల్ చేస్తే సార్ రావట్లేదు, మాకు ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఫైల్ సార్ దగ్గరే ఉంది అన్నాడు. సార్ కి ఫోన్ చేసి అడిగితే లేదురా నేను ఫైల్ కేసు వేశాను అని సార్ అంటున్నాడు. కానీ లేదు, ఫైల్ ఏమో ఆఫీస్ లోనే ఉంది, సార్ కేసు ఫైల్ వేయలేదని అంటాడు. కానీ నేను చూడంగానైతే సార్ ఫైల్ కిరణ్ కి ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆ ఫైలే లేదని అంటున్నారు. సరే అదే విషయాన్ని ఆరాధిద్దామని సఖీ సెంటర్ కి వచ్చాను. రాగానే మీరు సార్ రాడు, ఇక మీరు ఇక్కడికి ఆఫీస్ కి రావద్దు అని బెదిరించడము, వాటర్. మా భర్తకు నాకు గొడవల వల్ల మేము పెద్ద మనుషుల సమక్షంలో ఎటువంటి మాకు న్యాయం జరగక సఖీ సెంటర్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలా సఖీ సెంటర్ ని అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు 2-3 టైమ్స్. తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తర్వాత కూడా వాళ్ళు మారకపోవడంతో మళ్ళీ నేను సఖీ సెంటర్ ని అప్రోచ్ అయ్యి అందులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు కింద సల్మాన్ రాజు అనే సార్ నాకు కాల్ చేసి మీరు కేసు అంటే రిటర్న్ తీసుకోవచ్చు కదా, ఎందుకు వేశారు అని బెదిరివ్వడము అట్లా చేశారు. ఎందుకని ఇలా చేస్తున్నారని నేను ఆరా తీస్తే సల్మాన్ సార్ మా హస్బెండ్ వాళ్ళ దగ్గర 5 lakhs లంచం తీసుకున్నట్టుగా మాకు తెలిసింది. సార్ కి కాల్ చేసి ఇలా తీసుకున్నారు అని నేను అడిగితే నన్ను బెదిరించడము, నువ్వు కేసు తీసుకుంటావా లేదా, నీ నుంచి అన్ని తప్పులున్నాయని నన్ను బెదిరించడం అట్లా కాల్ చేసి చెప్పారు, నన్ను బెదిరించారు. ఆ తర్వాత నేను ఈ విషయానికే నా కేసు ఏం రన్ చేయకపోవడంతో నేను కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సోల్మన్ సార్ దగ్గర, సఖీ సెంటర్ పైన కూడా. ములుగు సఖీ సెంటర్ లో జరుగుతున్న అక్రమాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు సఖీ సెంటర్ మానిటరింగ్ అథారిటీ సీఈఓ సాల్మన్ రాజు గారు కక్షపూరితమైన చర్యలు సాధించాలని, బాధిత మహిళలకు న్యాయం చేసిన నాపై వారి భర్తలను ఎగబెట్టుకుంటూ వారి భర్తల దగ్గర డబ్బులు అమ్ముడుపై మహిళలకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారని, నేను కలెక్టర్ గారికి DWO గారికి తనపైన కంప్లైంట్ చేశానని, బలవంతంగా